నేడు తెలంగాణ కేబినెట్ భేటీ సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం. రుణమాఫీ విభజన అంశాలపై చర్చ. ఉద్యోగులు ఆస్తులు అప్పులపై సమాలోచనలు. స్కూల్ కాలేజీ ప్రారంభానికి సన్నాహక చర్యలు. హైదరాబాద్ వర్షాలపై అలర్ట్‌గా ఉండండి. వర్షాలు పడే అవకాశం ఉండడంతో నిరంతరం జాగ్రత్తగా ఉండాలని అధికారులకు హైదరాబాద్ కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఆదేశాలు. జోనల్ కమిషనర్లతో జీహెచ్ఎంసీ కమిషనర్ సమీక్ష. అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు. కోహెడ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తాం. ఖమ్మం మార్కెట్ అభివృద్ధికి ప్రణాళికలు. మార్కెట్ యార్డులపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రాధాన్యం. టెస్కో ద్వారా శానిటరీ నాప్కిన్ల తయారీకి చర్యలు. ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి తుమ్మల. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించాలి. వెంకటరామిరెడ్డి బహిరంగంగా డబ్బులు పంచారు. ఒక్క ఓటరుకు రూ. 500 పంపిణీ చేశారు. సీఈఓ వికాస్ రాజ్‌కు రఘునందన్‌లో ఫిర్యాదు. ప్రధానులం అవుతామంటూ పగటి కలలు కంటున్నారు. ఇండియా కూటమి బలహీనతే మా బలం. మేము హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. రామాలయాన్ని బుల్డోజర్లతో కూలుస్తామంటున్నారు. అలాంటి వారికి ఓటర్లు బుద్ధి చెప్పాలి. బుల్డోజర్ల ఉపయోగం యోగి నుంచే తెలుసుకోవాలి. యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ విమర్శలు. టీఎస్ కాదు టీజీ ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం. ఈ నెల 31 కల్లా బోర్డులు. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు టీజీగా కొనసాగాలి. అధికారులకు సీఎస్ శాంతికుమార్ ఆదేశాలు. ప్రజల దాహార్తి తీర్చడమే లక్ష్యమన్న మాజీ సర్పంచ్ తోట చంద్రయ్య. నందిగామ మండల పరిధిలోని రంగపూర్ గ్రామంలో రోజుకు సుమారు 1000కి పైగా రాగి అంబలి పంపిణీ. హర్షం వ్యక్తం చేసిన ప్రజలు, వాహనదారులు. ప్రశ్నించే తత్వం గల రాకేష్ రెడ్డికే మొదటి ప్రాధాన్యత ఓటు. సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరిన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్. అగ్ని ప్రమాదం, కాలి బూడిదైన దుకాణం. వికారాబాద్ పట్టణం రామయ్యగూడ రోడ్డులోని హార్డ్వేర్ షాప్ లో ఘటన. కన్నీరు మున్నీరైన బాధిత కుటుంబం. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని స్పీకర్ భరోసా. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్. మానవత్వం మరచిన తనయులు. ఆస్తి పంపకాల్లో తేడాతో 2 రోజులు తల్లి దహన సంస్కారాలు నిలిపివేత. చివరకు పంచాయతీ తెగడంతో దహనం. సూర్యాపేట జిల్లాలో కలిచివేసిన ఘటన. అన్నదాతలను ఆగం చేసిన అకాల వర్షం. సంగెం మండలంలో తడిసి ముద్దైన వరి ధాన్యం. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. గత ప్రభుత్వం కేసీఆర్ లాగా రైతులను మోసం చేయదు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి. పాలేరు మండలంలోని పలు గ్రామాల నుంచి కలప అక్రమ రవాణా. అనుమతులు లేకుండా చెట్లు నరికివేత. యథేచ్ఛగా లారీలు, డీసీఎంల ద్వారా తరలింపు. పట్టించుకుని అటవీశాఖ అధికారులు. కుళ్లిపోయిన పండ్లను డంపింగ్ యార్డులకు తరలించాలి. ప్రజల ప్రాణాలకు హాని కలిగే కెమికల్ వాడితే వారిపై కఠిన చర్యలు తప్పవు. మహబూబ్ నగర్ ఫుడ్స్ గోదాంను తనిఖీ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్. ఎస్సీ విద్యార్థులకు శుభవార్త. బెస్ట్ అవైలబుల్ పథకం ద్వారా ఇంగ్లీష్ మీడియం చదివేందుకు దరఖాస్తుల ఆహ్వానం. 1వ తరగతిలో 88 సీట్లు, 5వ తరగతిలో 91 సీట్లు అందుబాటులో. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వెల్లడి. నేటి నుంచి జూన్ 7వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ. ఈడీ తోడిన సొమ్ము పేదలకే. అవినీతి వల్ల భరతం పట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. 1.25 లక్షల కోట్ల నగదు, ఆస్తులు స్వాధీనం. ఆ మొత్తం పేద వర్గాలకు పంచే యోచన. ఎలా పంచాలన్న దానిపై కసరత్తు. ఇప్పటికే న్యాయ సలహా కోరం. విధి విధానాలపై నిపుణులతో చర్చిస్తున్నామన్న ప్రధాని మోడీ. హైదరాబాద్ నుంచి యూపీకి చేరుకున్న ఓవైసీ. మిత్ర పక్షాల గెలుపు కోసం యూపీలో ఎగురుతున్న పతంగి. మహారాష్ట్రలో అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ కు మద్దతు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్ స్పాట్స్. వాహనదారులు అప్రమత్తం చేయండి. సేఫ్టీ మేజర్స్ కోసం తక్షణ చర్యలు తీసుకోండి. రహదారి భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం తగదు. అవసరమైతే ఆ ప్రాంతాలను 6 లైన్లుగా విస్తరించండి. ఆర్ఎండ్బి అధికారుల సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి. 5 నెలల్లో ఇన్ని చేస్తాం. 5 ఏళ్లలో అన్ని చేస్తాం. అవకాశాలన్నీ అందిపుచ్చుకుంటాం. విదేశీ పెట్టుబడులను రాబడతాం. సులభతర వాణిజ్య విధానానికి కట్టుబడి ఉన్నాం. ఇండియాలో గ్రీన్ బిల్డింగ్ ప్రాపర్టీ షోలో మంత్రి శ్రీధర్ బాబు. వరద నీరుకు దారేది. పొంగుతున్న మ్యాన్ హోల్స్, కూలుతున్న నాలా రిటైనింగ్ వాల్స్. పలు చోట్ల రోడ్లు కుంగే అవకాశాలు. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లు. హైదరాబాద్ ఇమేజ్ కు దెబ్బ. రీల్స్ లో ట్రోల్స్. సీఎం దృష్టి పెట్టాలని నగరవాసుల విజ్ఞప్తులు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. ఆసుపత్రులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ హెచ్చరిక. అన్ని క్లినిక్లు, ల్యాబ్లు, ఫిజియోథెరపీ, వెల్నెస్ సెంటర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కలెక్టరేట్ లో జిల్లా స్థాయి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సమావేశం. తనిఖీల్లో పట్టుబడితే చట్టరీత్యా చర్యలు తప్పవు.